జేఎన్జే న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు నగరంలోని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్యాంక్రియాటిస్ గ్రంథి వ్యాధికి అరుదైన శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలను కాపాడామని తెలిపిన ఉపాస్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ 4,000కు పెంచామని, పింఛన్ల పెంపుతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కింద వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర పింఛన్లదారులకు ఆగస్టు నెలలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఒంగోలు నగరంలోని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్యాంక్రియాటిస్ గ్రంథి వ్యాధికి అరుదైన శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలను కాపాడామని ఉపాస్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసరావు తెలిపారు. రైల్వే స్టేషన్ రోడ్డులోని ఉపాస్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కనిగిరి ప్రాంతానికి చెందిన సుభాషిణి అనే మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఉపాస్ హాస్పిటల్ను ఆశ్రయించారని అన్నారు. వైద్య పరీక్షలు చేసిన పిదప ప్యాంక్రియాటిస్ గ్రంథి క్యాన్సర్గా నిర్ధారించి అరుదైన శస్త్రచికిత్స చేశామని మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు. ఇలాంటివి విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో చేసే ఆపరేషన్లను మన నగరంలోని ఒంగోలు ఉపాస్ హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో జరిగిందని అన్నారు. ఆపరేషన్ జరిగి 5 రోజులు అయిన పిదప ఈరోజు పేషెంట్ను డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఈ సర్జరీని విజయవంతంగా ముగించామని వారు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ ప్రకాష్ చావలా, అనస్థీషియా డాక్టర్ పవన్, రోగి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్యాంక్రియాస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. డైజెషన్ కోసం ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది డ్యామేజ్ అయితే, ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ సెల్స్ డ్యామేజ్ అయితే మనకి షుగర్ వస్తుంది. సో ఇక్కడ ఏదైనా ట్యూమర్స్ ఏమైనా వస్తే అది ఏంటంటే ప్రమాదకరంగా ఉంటుంది, క్యాన్సర్ మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి స్ప్లీన్. ఇది వచ్చేసి మనకి పేగు, స్టమక్, ఈ పేగు ఇక్కడ అనేది వచ్చేసి రక్తనాళాలు అన్నీ ఇక్కడ లివర్కి వెళ్తాయి. ఇక్కడ ఏంటంటే ఇది బ్లడ్ సప్లై చాలా ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే రక్తస్రావం చాలా అధికంగా ఉంటుంది. ఇది ఇక్కడ ప్యాంక్రియాటిస్ మనకి ఎక్కడ చెప్పాము, ఇది మన ఈ ఏరియా దాన్ని డివైడ్ చేస్తాం. స్టాఫ్లర్స్ ద్వారా, అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా బిల్డింగ్ ద్వారా స్టాఫ్లర్స్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, పేషెంట్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడారు. సో ఇది అలా ఎఫెక్టివ్. ఇంకా మీరు 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఇక్కడ రండి సార్, దగ్గర రండి సార్. అమ్మా నువ్వు కూడా ఆపరేషన్ ఎలా జరిగింది, ఆపరేషన్ తర్వాత మీరు ఎలా ఉన్నారు మాట్లాడుతున్నారు. ఓకే I want to thank all the media people coming here. I want to thank the Upas Hospital, doctors, directors and staff. I am Dr. Srinivaslu, gastrosurgeon, advanced laparoscopic surgeon and GI onco surgeon, liver pancreatic surgeon at Upas Hospital consultant, Upas Hospital. ఈ రోజు మనము ఒక క్లిష్టమైన ప్యాంక్రియాటిక్ ఆపరేషన్ని చేశాము. ఒక 27 years ఫిమేలు ఒక 3 నెలల నుంచి పొట్ట మీద పెద్ద గడ్డ వచ్చింది. దానికి పెయిన్, వామిటింగ్, ఫీవర్తో ఒక 3 months బాధపడుతుంది. ఫైనల్గా మన హాస్పిటల్కి వచ్చారు. పేషెంట్ని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి స్కానింగ్, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ చేసి ఫైనల్గా ఇది ప్యాంక్రియాటిక్ ట్యూమర్ అని డయాగ్నోస్ చేశాము. ఇది చాలా అరుదైన ట్యూమరు ప్యాంక్రియాటిక్కి. సో అంతా డయాగ్నోసిస్ చేసిన తర్వాత FNAC మొత్తం చేసిన తర్వాత డయాగ్నోసిస్ వచ్చేసి MCN అంటారు, మ్యూసినస్ సిస్టిక్ నియోప్లాజం ఆఫ్ ప్యాంక్రియాస్. ఇది సైజ్ వచ్చేసి అరౌండ్ 12 into 12 centimeters పెద్దది ఉంది.
సో ఇది చాలా కష్టమైన ఆపరేషన్, ఎందుకంటే అక్కడ ఆ రీజియన్లో ప్యాంక్రియాటిక్ లివర్ దగ్గర చాలా బ్లడ్ సప్లై ఉంటుంది. ఏది కొంచెం సర్జరీ చేసేటప్పుడు చాలా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనము దీన్ని ఈ ఆపరేషన్ని అది కష్టం మీద సేఫ్గా చేసాము. ఆపరేషన్ మొత్తం టైం వచ్చేసి 5 hours అయ్యింది. సో ఇది ట్యూమర్ అనేది ఏంటంటే పెద్ద సైజు కాబట్టి ఫ్యూచర్లో మనకి ఏంటంటే క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటే వలన దాన్ని కంప్లీట్గా మనము ప్యాంక్రియాటిక్ని ట్యూమర్ ఉన్న భాగాన్ని డిజిటల్ ప్యాంక్రియాటెక్టమీ అలాంగ్ విత్ స్ప్లీనెక్టమీ చేసాము. కంప్లీట్ ట్యూమర్ రిమూవల్ సక్సెస్ఫుల్గా చేసాము. పేషెంట్ 2nd day నుంచి మనము ఐసీయూ నుంచి రూమ్కి డిశ్చార్జ్ చేసాము. ఇవాళ 5th day. ఇప్పుడు పేషెంట్ అన్నము అంతా తింటున్నారు, ఈ జ్వరం ఏం లేదు, అంతా ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాం. యూజువల్గా ఈ ప్యాంక్రియాటిక్ ఈ ప్యాంక్రియాటిక్ ఆపరేషన్స్ అనేవి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అపోలో కానీ యశోద కానీ చెన్నై హైదరాబాద్లో చేస్తారు, ఎందుకని ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్స్. మనము ఫస్ట్ టైం మన ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలులో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశాము. సో దానికి టీం వర్క్ మెయిన్. ఇక్కడ మనకి టీం వచ్చేసి డాక్టర్ పవన్ సార్ అనస్థీషియా, డాక్టర్ సారు ఉపాస డైరెక్టర్ అనిల్ సారు. సో మనకి అంత సహకారం చేశారు. మెయిన్గా వచ్చేసి పార్ట్ వచ్చేసి అనస్థీషియాలో మనకి ఆపరేషన్ 5 hours, దానికి మత్తు ఇవ్వటము, ఏదైనా బ్లీడింగ్ అయినా కూడా కంట్రోల్ చేయటం. నెక్స్ట్ వచ్చేసి సర్జరీ అయిపోయిన తర్వాత మనకి ఐసీయూలో మేనేజ్మెంట్, క్రిటికల్ కేర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్లూయిడ్ మేనేజ్మెంటు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అన్నీ. ఇక్కడ మన టీము చాలా ఐసీయూ క్రిటికల్ టీమ్ ఈజ్ వెరీ గుడ్ టీమ్, వెరీ స్ట్రాంగ్ టీమ్. దే ట్యాకిల్ ద కాంప్లికేటెడ్ కేసెస్ వెరీ వెల్. I want to thank Pawan sir and also Dr. Directors of Upas Hospital. ఇది ఫస్ట్ టైం మనం చేయటం వలన మనకి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్లో లివర్ ఆపరేషన్స్ కానీ ప్యాంక్రియాటిక్ సర్జరీస్ కానీ మనం ఇక్కడ చేయగలం. సో మెయిన్ థింగ్ ఏంటంటే అతి తక్కువ ధరతో, అతి తక్కువ ఖర్చుతో ఆపరేషను చేసాము. పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరు సాటిస్ఫైగా ఉన్నారు. సో థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ అనిల్, ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ అండ్ పల్మనాలజిస్ట్ అండి. యాక్చువల్లీ ఇవాళ శ్రీనివాస్ గారు చేసిన ఆపరేషను యాక్చువల్గా గతంలో మనకి ఒంగోలులో ఎక్కడా కూడా చేసిన సందర్భాలను ఇప్పటి వరకు కూడా ఎక్కడా లేవు. మనం అట్లాంటి ఆపరేషన్ కావాలంటే విజయవాడ కానీ హైదరాబాద్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇన్ని రోజులు కూడా ఇంత పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీ జరగడం అనేది ఒంగోలులో, అది కూడా ఉపాస్ హాస్పిటల్లో ప్రథమంగా జరిగింది. సో పేషెంట్ ఆపరేషన్ తర్వాత కూడా చాలా త్వరితగతిన హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. ఐసీయూ నుంచి కూడా చాలా అర్లీ ఫేజ్లో డిశ్చార్జ్ అయ్యారు. సో ఇట్లాంటి ఆపరేషన్ అనేది ఎక్కడ ఇప్పటి వరకు ఒంగోలులో జరగలేదు. రెండోది, ఇట్లాంటి ఆపరేషన్ చేయాలంటే ఒక టీమ్ ఎఫర్ట్ ఖచ్చితంగా అవసరం. ఆ టీమ్ ఎఫర్ట్ మనకి ఉపాస్ హాస్పిటల్లో చాలా స్ట్రాంగ్ టీం ఉంటుందండి. అంటే ప్రతి డిపార్ట్మెంటు అవసరం, అంటే మనకి కార్డియాలజీ అవసరం వచ్చినా, పల్మనాలజీ అవసరం వచ్చినా, సపోజ్ న్యూరాలజీ అవసరం వచ్చినా, సపోజ్ లేడీ ఉన్నారు గైనకాలజీ ఏదైనా అవసరం వచ్చినా, ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేసేటటువంటి కెపాసిటీ ఆ హాస్పిటల్లో ఉంటేనే అటువంటి సర్జరీ అనేది మనం చేయగలం. సో అట్లాంటి కెపాసిటీ అనేది మన ఉపాస్ హాస్పిటల్కి ఉంది కాబట్టి ఆ సర్జరీని మనం తీసుకోగలిగారు. తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి కాంప్లికేషన్ అనేది లేకుండా ఆ పేషెంట్ని అర్లీగా మనం డిశ్చార్జ్ చేస్తున్నాము. మన హాస్పిటల్లో మెయిన్గా 24/7 అది కూడా ఐసీయూ స్ట్రాంగ్ టీం ఉంటుంది. ఎంత పెద్ద స్థాయి జబ్బు అయినా కూడా దాన్ని మనం ట్రీట్ చేయగలం. అటువంటి కెపాసిటీ ఉన్న హాస్పిటల్ ఉపాస్ హాస్పిటల్లో మీరు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు దాన్ని అర్లీగా గుర్తించే కెపాసిటీ కానీ, ఆ గుర్తించగలిగినటువంటి డయాగ్నోసిస్ కానీ, ఈ సిటీ స్కాన్ కానీ, ప్రతి బ్లడ్లో కూడా బ్లడ్ టెస్ట్లో కూడా అడ్వాన్స్డ్ బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి మన దగ్గర. సో ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం అర్లీగా గుర్తించగలం జబ్బుని. దాన్ని గుర్తించి దాన్ని ట్రీట్ చేసే కెపాసిటీ మన ఉపాస్ హాస్పిటల్కి ఉందని, దాన్ని మన ఉపాస్ హాస్పిటల్ సేవల్ని వినియోగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను డాక్టర్ పవన్, అనస్థీషియా ఎండి అనస్థీషియా అండి. ఇక్కడ ఇప్పుడు చేసిన సర్జరీకి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ ట్యాకిల్ చేయాలంటే స్ట్రాంగ్ ఐసీయూ బ్యాకప్ ఉండాలి. మా టీం మొత్తం డాక్టర్స్ 4 బాగా చేశాం కాబట్టి పేషెంట్ తొందరగా రికవర్ అయ్యారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై టీమ్ ఆఫ్ డాక్టర్స్. నేను డాక్టర్ పవన్, నాతో పాటు డాక్టర్ నవాజ్, డాక్టర్ మనోజ్, డాక్టర్ లీనా,
మేము నలుగురు టీం కలిపి కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఈ కేసుని ట్యాకిల్ చేయగలిగాము. ఈ పేషెంట్కి కండిషన్తో పాటు పోస్ట్ ఆప్ ఎనర్జీసియా, పోస్ట్ ఆప్ షుగర్ కంట్రోల్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోగలిగాం కాబట్టి పేషెంట్ తొందరగా రికవర్ అయ్యారు. ఇవన్నీ 24 hours ICU సపోర్ట్ ఉంటేనే చేయగలం ఇట్లాంటి సర్జరీస్. మన దగ్గర ఉపాస్ హాస్పిటల్లో 24 hours ICU సపోర్ట్ బాగా ఉంది కాబట్టి దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలని అందరికీ సూచిస్తున్నాను. థ్యాంక్ యూ. మాది కనగిరి. నాకు కడుపులో నొప్పిగా ఉంటే కనగిరి నుంచి ఇక్కడికి ఉపాస్ హాస్పిటల్కి రాసిచ్చారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక శ్రీనివాస్ సార్ దగ్గర చూపించుకున్నాము. బాగా మంచిగా చూశారు, సర్జరీ చేశారు. బాగా కడుపులో గడ్డి ఉంటే తీశాడు. బాగా ఇప్పుడు బాగానే ఉంది. బాగా అన్నం తినగలుగుతున్నాను సార్కి. కనిగిరి సార్ సార్ నా బిడ్డ బతుకుదని చెప్పింది సార్. ఇక్కడికి వచ్చినాం సార్, మేము కనిగిరి నుంచి ఇక్కడికి రాసి ఇచ్చాను సార్. ఇక్కడికి వచ్చినాము. ఈ సార్ కూడా నమ్మకం లేదని చెప్పిండు సార్. మాకు చెప్పినా కానీ చేయమని చెప్పినాం సార్. చేసిండు సార్, మంచిగా చేసిండు సార్. నా బిడ్డను బతికిచ్చిండు సార్. 2 బిడ్డలు సార్, చిన్న బిడ్డలు. మరి ఇంత బిడ్డలు సార్, మాకు ఘోరం సార్. ఏందో నా బిడ్డను మంచిగానే చూసిండు సార్. ఇప్పుడు బాగానే ఉంది సార్. నా బిడ్డకి బాగా అన్నం తింటుంది, బాగానే ఉంది సార్. అన్నీ బాగానే ఉన్నాయి సార్. సార్ మా శ్రీనివాసులు సార్ దండం పెట్టుకోవచ్చు సార్. ఎక్కడున్నా కానీ మోహన్ బాబుడు సార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ 4000 పెంచామని, పింఛన్ల పెంపుతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం నాడు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు స్వయంగా మంత్రి పింఛన్ను అందజేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి నెలలో 7,000 రూపాయల పింఛన్ను ఇచ్చామని, ఈ నెలలో 4,000 రూపాయలు ఇచ్చామని, పింఛన్ల పెంపుతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పింఛన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే పింఛన్లు సకాలానికి ఇవ్వలేరని వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందని, రికార్డు స్థాయిలో గత నెలలో మొదటి రోజే 90%, రెండవ రోజుకు 99% పింఛన్లు పంపిణీ పూర్తి చేశామన్నారు. వైసీపీ హయాంలో 99% పింఛన్ల పంపిణీకి వారం రోజులు పట్టేదన్నారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ తప్పుడు ప్రచారం సిగ్గుచేటు అని, ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. లివర్ కిడ్నీ వ్యాధులతో కలిపినటువంటి వాళ్ళు 6 మొత్తం మందికి ఈ మొత్తాలు మనం అందజేస్తాం. ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వం. అడిగారు తప్పనిసరిగా ఆగస్టు 1వ తారీఖు వచ్చింది. మీకు వేటకు పోయినాడు మన వాళ్ళు, ఆ లైట్లు చూస్తే పాకలు కనిపిస్తా ఉందని చెప్పారు. తర్వాత అక్కడ రెస్టారెంట్ తీసుకొచ్చాం, 4 కోట్ల రూపాయలు చేపించా, అయినా మూలపడేశారు. అంటే ఇచ్చేంతవరకు కూడా ఈ సిస్టమ్ రసీదులు వస్తాయని, త్వరలోనే కొత్త పాస్ పుస్తకాలు కూడా ఇస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. టీడీపీ అబ్జర్వర్ మరియు రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు శ్రీ అనకా స్వాములు గారిని, అలాగే గౌరవనీయులు ఒంగోలు అధ్యక్షులు శ్రీ వేల్పుల సింగయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం.
7,000 తీసుకున్నావు కదా, పెద్ద అమౌంట్ ఎంత పెద్ద మొత్తం ఇస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సార్ కొంచెం హాస్పిటల్లో సార్ సైకం జాలయ్య గారు, వల్లపోతు సుబ్బారావు గారు, పిన్ని వెంకటేశ్వర్లు గారు, వల్లపోతు సుబ్బారావు గారు, పిన్ని వెంకటేశ్వర్లు గారు, మొత్తం 15,000 డబ్బులు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. పోయిన నెల ఇచ్చారా? అంతకుముందు ఎంత ఇచ్చారు? 15,000 ఇస్తున్నాడు. చెప్పు, జాగ్రత్తలు చూడమని. చంద్రబాబు నాయుడు బాగుండాలని కోరుకో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిపి రోజు ఆ మహానుభావుడి రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక విప్లవం తీసుకొచ్చి 30 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఆ రోజు వృద్ధులు వితంతులకి. ఆ రోజుల్లోనే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతను కల్పించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాని వారసత్వంగా వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30 రూపాయలు పెన్షన్ 70 రూపాయలు చేశాడు. మళ్ళీ ఆ 70 రూపాయలు 200 పెంచింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. 200 రూపాయల పెన్షన్ 2,000 చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశారు. 2,000 ఉన్నప్పుడు మేము 3,000 ఇస్తా ఉన్నాం, జగన్ 3,000 ఇస్తున్నారు. జనం ఆయన గెలిపించారు. ఎట్లా 3,000 ఇస్తారన్నట్టు ఊళ్ళో నాయకులు వదలగొట్టారు. కానీ 250 పెంచితే అవాక్కయ్యారు. విడతల వారీగా పెంచుకున్నాడు. చివరికి మన జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు మాత్రమే ఆయన 3,000 ఇచ్చాడు. మేము ప్రకటించాం 4,000 ఇస్తామని చెప్పాం. నమ్మద్దన్నారు. ప్రజలు మా మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచారు. గొప్ప విజయాన్ని ఇచ్చారు. చరిత్ర సృష్టించారు. ఈ రాష్ట్రంలో, దేశంలోనే ఒక గొప్ప విజయాన్ని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వాలకు గొప్ప విజయాన్ని మీరు అందించారు. ఈ ఫలితంగా ఏదైతే చెప్పామో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు చెప్పిన విధంగానే మీకు ఎన్నికలకు ముందు మేము ప్రకటించాం. ఈ 3 నెలల నుంచి మీకు నెలకి 1,000 రూపాయలు కలిపి జూలై 1వ తారీఖున 4,000తో కలిపి 7,000 ఇస్తున్నాం. ఇచ్చావా లేదా? ఏమో ఇచ్చావా లేదా? 7,000 రూపాయలు మనం 1వ తారీఖు ఇచ్చాం. ఈ రోజున మళ్ళీ 4,000 రూపాయలు వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, వికలాంగులకి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 500 నుంచి 3,000 పెంచితే నిన్న మేము 6,000 పెంచేంత వరకు కూడాను ఆ 3,000 ఉంది. అంతేనా? ఈరోజు మళ్ళీ 6,000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని మేము గమనించుకున్నాం. 100కి 100% అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 ప్రభుత్వం ఇస్తుంది. పోయిన నెలలో ఇచ్చాం, ఈ నెలలో ఇస్తున్నాం. పూర్తిగా కదలలేక మంచంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను 15,000 రూపాయలు దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా మనం ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పేరుకి మేము పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం. చాలా పెద్ద మొత్తంలో పెన్షన్లు చేశాం. ఇప్పుడే పోతురాలు చెప్తున్నాడు ఈ గ్రామంలో. అంతకుముందు 700 పెన్షన్లు ఉంటే దాన్ని 750, 14, 19 తెలుగుదేశం ప్రభుత్వంలో 750 పెంచి 1,400 చేస్తే ఇప్పుడు అదనంగా వీళ్ళు పెంచింది ఒక 200 అని చెప్పుకుంటూ మన గ్రామంలోనే చూస్తే 1,645 మందికి
69,52,500 రూపాయల మొత్తాన్ని 1వ తారీఖున మన గ్రామంలో పేదలకు పంపిణీ చేయడం జరిగిన విషయాన్ని మనం తెలియజేస్తాము. ఈరోజు సామాజిక భద్రత లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. ఆ రోజు మొట్టమొదటిసారిగా 30 రూపాయల పెన్షన్ అన్న ఎన్టీ రామారావు గారు ఇస్తే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ 70 రూపాయలు తీసుకోవడం జరిగింది. తదనంతరం కాంగ్రెస్ గవర్నమెంట్లో 70,200 చేశారు తప్పితే ఆ 200 2,000 చేసింది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో 3,000 పెంచుతారని చెప్పి మాట చెప్పి విడతల వారీగా చేసుకుంటూ 3 నెలలు మాత్రమే 3,000 ఇచ్చారు. మేము చెప్పాం మాట ప్రకారం 4,000 ఇస్తాము, ఏదైతే ప్రకటించామో మేము ఏప్రిల్ నెలలో అప్పటి నుంచి నెలకు 1,000 లెక్కన 3,000 రూపాయలు బకాయిలతో కలిపి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. పోయిన నెల జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 6,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళకి 10,000 రూపాయలు, అదేవిధంగా మనకి పూర్తిగా బెడ్ రిడన్గా ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు కూడా మా ప్రభుత్వం చెల్లించింది. ఇది 2వ నెలలోకి వచ్చాం. ఈ 2వ నెలలో మళ్ళీ పెంపడంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈరోజు సింగరాయకొండ మండలం పాక గ్రామంలో ఇస్తున్నాం. రసీదులు ఎందుకు ఇచ్చాం? మేము ఇంత అమౌంట్ పెడుతూ కూడా నీ బొమ్మలు ఉన్న పుస్తకాల్లో మా పథకం ఎక్కువ ఇచ్చాం కాబట్టి రసీదులు ఇస్తున్నాం, మీకు అమౌంట్ ముట్టినవి అని చెప్పడం కోసం క్రాస్ చెక్ చేయడానికి ఉద్యోగుల ద్వారా చేస్తున్నాం. ఇంకొక చరిత్ర చెప్తున్నాను. నేను గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రిగా కూడా ఉన్నాను. గత 6 నెలల నుంచి తీసుకుంటే ఎప్పుడూ కూడా మొదటి రోజున 95% పెన్షన్లు పంపినటువంటి చరిత్ర లేదు. పోయిన నెలలో మేము పంపిణీ చేసాం. 2వ రోజుకి 99% మంది పెన్షన్లు పంపిణీ చేసాం. గత ప్రభుత్వంలో 99% పెన్షన్ల పంపిణీ రావాలంటే 9వ రోజు 11వ రోజు చేసినటువంటిది రికార్డ్స్ ఆధారంగా మనం గమనించుకున్నామని కూడా మేము తెలియజేసుకుంటూ, చిత్తశుద్ధి లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. ఎలక్షన్ ముందు రకరకాల ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు మీ పెన్షన్లు ఆపన బ్యాంకుల చుట్టూ తిప్పారు, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఒక చోట మన బ్యాంకుల్లో పంపేయటాలు, రకరకాల ఇబ్బందులు చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగుల చేత పంపిణీ చేసి చూపిస్తామని చెప్పి మేము ఛాలెంజ్గా తీసుకొని పంపిణీ చేసాం. ఈరోజు ఉద్యోగులు కూడా చాలా ఉత్సాహంగా మొదటి రోజే 100% చేస్తామని సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మేము తప్పనిసరిగా మెరుగైన విధంగా అందించామని తెలియజేసుకుంటూ, ఈరోజు నిన్న ఇక్కడ ఓడిపోయిన ఒక మాట మాట్లాడుతున్నాడు. 15,000 ఇస్తారు తల్లి వందనం చెప్పి ఎందుకు ఇలేదు అంటున్నాడు. సిగ్గనేది ఉండాలిగా మాట్లాడే ముందు. 15,000 అమ్మ ఓడిస్తామని చెప్పేసి 13,000 దించినటువంటి మీరు మా గురించి మాట్లాడేదా? జనం చీకొట్టారు మిమ్మల్ని. బుచ్చి మళ్ళీ ఏదో ఉండాలనే ప్రయత్నాలు చేయబాకండి. పనిచేసే ప్రభుత్వానికి మీరు విమర్శలు చేయొద్దని చెప్పేసి, చౌకబారు విమర్శలు చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈరోజు అన్ని ఇచ్చినటువంటి పథకాలు, తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, సామాజిక భద్రత పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మేము అమలుపరుస్తున్నాం. రాష్ట్రాన్ని అప్పులమయంలో కూర్చోబెట్టిన మీరు అప్పులమయంగా చేసినటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకత్వంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఉందనే విషయాన్ని మీరు గమనించుకోండి. మీరు శాశ్వతంగా కనుమరుగయ్యే రోజులతో కనిపిస్తున్న విషయాన్ని గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, సామాజిక భద్రత లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ రోజున ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఇంటింటికి పెన్షన్లు అందుబాటు చేస్తున్నారు. భారీగానే జరుగుతా ఉన్నాయనే విషయం తెలియజేసుకుంటూ, ఇట్టి పరిస్థితుల్లో 100% పెన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రధానమంత్రి గతిశక్తి యోజన పథకం కింద ఒంగోలు పట్టణంలోని అగ్రహారం గేటు వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి రైల్వే శాఖకు చెందిన గతిశక్తి నగరపాలక సంస్థ మేయర్, ఇంజనీర్లు, రైల్వే ఇంజనీర్లు పరిశీలించారు. అగ్రహారం 207 గేటు వద్ద అండర్ పాస్ నిర్మాణానికి సంబంధించి ఒంగోలు నగరపాలక సంస్థ సమర్పించిన ప్రతిపాదనలను రైల్వే గతిశక్తి విభాగం ఇంజనీర్లు పరిశీలించారు. గతిశక్తి ప్రాజెక్ట్ సీనియర్ డివిజనల్ ఇంజనీరు రమణారావు విలేకరులతో మాట్లాడుతూ LC 207 వద్ద ROB నిర్మాణానికి ప్రతిపాదించారని, అయితే ఇక్కడ RUB నిర్మాణానికి మాత్రమే అనుకూలంగా ఉందన్నారు.
ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి ఆర్యూబీ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలను నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. మేము ఆల్రెడీ ఇంతకుముందు అందరూ సంతకాలు పెట్టారు, అవన్నీ అయినాయి. సంతకాలు చేసి పంపమన్నారు. దానికని వచ్చినాము. ట్రాఫిక్ మొత్తం ఇదైపోతుంది కంప్లీట్గా మా మీద ప్రెజర్ రావడం, ట్రైన్ సాగిపోవడం అట్లా జరుగుతుంది. సో మీ కాన్ఫిడెన్స్ మున్సిపల్ డ్రైనేజ్ మీరు ఉంటారు. 1.5 year బ్యాక్ ఒక లేడీ దర్శనానికి వస్తే డాక్టర్ సడన్గా ఇలా హెవీ రైన్ వచ్చింది, కారు ఎత్తుకుంటారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ మీరు నెంబర్ ఆఫ్ చూసి 1-2 సార్లు ఆలోచించుకుంటారు. మేము ఆల్రెడీ మేము రాసిచ్చాము కదా, ఇలా చేయాలనుకుంటాము. అవన్నీ మాకున్నది ఒకటే సాయిబాబా గుడి పక్కా ట్రైన్కి అది అట్లీస్ట్ ఆర్ఓబి సైడ్ రోడ్డు అన్నీ చెప్పడానికి ఏది మన ఆర్ఓబి కంప్లీట్ అయింది. ఇది బయటకి ముందుకెళ్తే కాలం ఉంది. పర్మనెంట్ ట్రైన్ ఆ కాలంలో కలిసింది సైమల్టేనియస్ మా గంట ఏదైతే ఉందో ఈ అప్రోచ్ రోడ్లో వచ్చే సిల్కంతా అన్నింటిలోకి వెళ్తాం. అది ఎప్పటికప్పుడు వర్షానికి ముందు క్లీన్ చేసి పెడుతున్నాం. అది పెట్టడం వల్ల ప్రాబ్లం ఉంటుంది. అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్గా ఆర్ఓబి ప్రపోజల్ శాంక్షన్ అయి ఉంది మనకి ఇక్కడ ఈ ఎల్సీ గేట్లో 207 ఎల్సీ గేట్. ఆ ఆర్ఓబి వద్దని ఇక్కడ ఆర్యూబీనే ఫీజిబుల్ అని చెప్పేసి చాలా ఇంతకుముందు 5 సంవత్సరాలుగా రకరకాల స్థాయిల్లో మనకు జాయింట్ ఇన్స్పెక్షన్లు జరిగినాయి. అవన్నీ చెప్పాము. ఒకసారి ఆ ఆర్ఓబి ఎస్టిమేట్కి ఆర్యూబీ ఎస్టిమేట్గా కన్వర్ట్ చేయడానికి రైల్వే బోర్డు పరిధిలో ఉంది. అది శాంక్షన్ కావడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ గురించి మమ్మల్ని పంపించారు. మా స్థాయిలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి నివేదిక ఇస్తే ఆర్యూబీ ఎస్టిమేట్ శాంక్షన్ అయింది. శాంక్షన్ కాగానే ఇమీడియట్గా పనులు ప్రారంభం. ఫీజిబిలిటీ అంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్క ఆర్యూబీలకి న్యాచురల్ డ్రైనేజ్ లేదు కాబట్టి పంపింగ్ అరేంజ్మెంట్స్ పెట్టుకోవాలి. ఆ పంపింగ్ అరేంజ్మెంట్స్ దాని మెయింటెనెన్స్ అంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ అంగీకరించినారు. వాళ్ళు మేమే చూసుకుంటాము అట్లా అని చెప్పేసి అంగీకరించినారు. దాన్ని వాళ్ళు మళ్ళీ దే హ్యావ్ రీట్రేటెడ్ మేము చూసుకుంటాము అని చెప్పేసి. అది మేము మా పై స్థాయి అధికారులు రైల్వే బోర్డుకి నివేదిక ఇవ్వగానే ఈ వర్క్ శాంక్షన్ అవుతుంది, పనులు ప్రారంభం. రైల్వే డిపార్ట్మెంట్స్తో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ బ్రిడ్జ్ సంబంధించి ఆర్యూబీ సంబంధించి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో భాగంగా మనకు ఆల్రెడీ ఇంతకుముందే కన్సల్టెంట్ ద్వారా మొత్తం ప్లాన్ కూడా అన్నీ కూడా మేము రెడీ చేసి సిద్ధం చేసాము. దానికి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆమోదం తెలుపుతున్నారు. కాకుంటే ఈ అప్రోచెస్ విషయంలో కూడా ఎటువంటి అర్థం లేకుండా చేయమని, అదేవిధంగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మెయింటెనెన్స్ కూడా కార్పొరేషన్ చేయాలని అవన్నీ కూడా రైల్వే వాళ్ళు క్లారిటీ ఇన్స్పెక్షన్ ఇచ్చారు. వాళ్ళ ఆదేశాల ప్రకారం అవన్నీ చేయడానికి కూడా మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రిటర్న్గా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ వర్క్ను కూడా మేము ప్రారంభించుకుంటాము. రాజకీయ నాయకుల సహకారంతో ఈ వర్క్ని కంప్లీట్ చేస్తాం. కార్పొరేషన్ తరఫున అయితే మేము 100% రైల్వే డిపార్ట్మెంట్ కూడా కోఆపరేట్ చేస్తాం. నేను మున్సిపాలిటీ దగ్గర
డ్రైనేజీదే ఎక్కువ సమస్య అని వాళ్ళు సార్ ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత బ్రిడ్జిలోకి వచ్చే రెయిన్ వాటర్ కూడా డైవర్ట్ చేయడానికి ప్రాపర్ సిస్టమ్ కావాలి అంటున్నారు. అది యాక్చువల్గా మనకి ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉంది, కాకుంటే వాళ్ళ రైల్వే వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే పర్మనెంట్ డ్రైన్గా చేయమని చెప్పి ఇది. రాష్ట్ర ప్రభుత్వ సామాజిక భద్రత కింద వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర పింఛనదారులకు ఆగస్టు నెలలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీన్ అన్సారియా పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని కబాడీపాలెం, తూర్పు క్రిస్టియన్ పాలెంలో అధికారులు వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్ నగదును అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ గుంటూరు రోడ్డులోని పోతురాజు కాలువను పరిశీలించారు. అనంతరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1-2లను, ఫిల్టర్ బెడ్స్ను పరిశీలించి వివరాలను మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కొప్పోలు శావరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఒంగోలు మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, ఇంజనీరింగ్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజులుగా నిర్విరామంగా ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ పేరుతో పేదలకు అన్నదానం చేయడం అభినందించదగ్గ విషయమని రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కరీముల్లా తెలియజేశారు. ఒంగోలు నగరంలోని కొండయ్య బొంకు రోడ్డులో జనసేన జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు గురువారం 15వ రోజు పేదలకు, కూలీలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీముల్లా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం ద్వారా నిత్యం అన్నదానం చేస్తున్న జడా బాలనాగేంద్రంకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఫోటో
పదనా సైడ్ రా. కావాలంటే రాను కావాలంటే మళ్ళీ వస్తారు మళ్ళీ రా. ఒంగోలులో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం 15వ రోజు చేరుకుంది. ఈరోజు ముఖ్య అతిథులుగా నా మిత్రులు కరీముల్లా గారు, మెగా ఫ్యామిలీ అభిమాని. వారి ఒంగోలులో మెగా ఫ్యామిలీ అభిమాని ఎవరంటే కరీముల్లా పేరు ఉంటుంది మొదటగా. ఈరోజు కూడా చిరంజీవి కానీ, నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మా కరీముల్లాని పేరు అవుపడిన పలకరించే పరిస్థితి. ఈ రోజున అతను వచ్చి ఈ అన్నదాన కేంద్రాన్ని నిర్వహణ చూసి చాలా సంతోషపడి ఈ కార్యక్రమంలో పాల్గొని 10 మందికి భోజనాలు వడ్డించడం జరిగింది. ఈ చూసి కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అతను వచ్చిన దానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణమ్మ గారి పేరుతో పవన్ కళ్యాణ్ ఏ రోజైతే స్థాపించబడుతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జడా బాలనాగేంద్రం గారి ప్రచార కార్యదర్శి, జనసేన ప్రచార కార్యదర్శి ఆధ్వర్యంలో నేటికి 15వ రోజు నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్కి ధీటుగా డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్ ప్రోగ్రాం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఒక సీనియర్ అభిమానిగా, రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పేద ప్రజలకి అన్నదానం కల్పించడం నాకెంతో సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని నేనుగా స్వయంగా నాగబాబు గారికి విన్నవించి వారు చేస్తున్న సేవల్ని నేను కొనియాడుతూ చెప్తానని హామీ ఇస్తూ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు నగరంలోని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్యాంక్రియాటిస్ గ్రంథి వ్యాధికి అరుదైన శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలను కాపాడామని తెలిపిన ఉపాస్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ 4000కు పెంచామని
పింఛన్ల పెంపుతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కింద వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర పింఛన్లదారులకు ఆగస్టు నెలలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.